అందరిని చూస్తా ఉంటే ఎంతో ఉత్సాహం ఆనందం. ఈ రోజు మీ ఉత్సాహంలో మిమ్మల్ని చూసినప్పుడు అందరికీ మరొక్కసారి పేరు పేరున మనస్ఫూర్తిగా నా నమస్కారాలు. ఈరోజు మన ఉత్తరాంధ్రలో నక్కపల్లెలో కొత్త చరిత్ర తిరగా రాస్తున్నావునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నాను. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని ఆనాడు పోరాడి సాధించుకున్న విశాఖపట్నం ఉక్కు ఫ్యాక్టరీ ఈరోజు మీరు అడగకుండానే ఈరోజు విశాఖపట్నం కంటే పెద్ద ఫ్యాక్టరీ ఇక్కడ వస్తా ఉందంటే అది ఈ ప్రాంత వాసుల అదృష్టం అని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ రెండు ఉక్కు పరిశ్రమలు దేశ ఉక్కు రంగంలో మన రాష్ట్రాన్ని మరింత ఉన్నత స్థాయిలో నిలబెడతాయి. ఆర్సీఆర్ మిత్తల్, నిప్పన్ స్టీల్ ఇండియా లిమిటెడ్ గ్రీన్ ఫీల్డ్ స్టీల్ ప్లాంట్కి ఈరోజు శంకుస్థాపన చేసుకున్నాం. ఇది ఇండస్ట్రియల్ సెక్టర్లోనే అతి పెద్ద మలుపు, గొప్ప ముందడుగు. విశాఖ ఉక్కు మన ఆత్మ గౌరవం అయితే నేటి ఏఎంఎన్ఎస్ పరిశ్రమ మన సత్తాను ప్రపంచానికి చాటి చెప్పే పరిశ్రమ. ఈరోజు మీరు గుర్తుపెట్టుకోవాలి, ఇండియాలోనే అతి పెద్ద ఫ్యాక్టరీ మన నక్కపల్లికి రాబోతుంది. ఇది ఒక చరిత్ర. రెండోది, ఈరోజు కూడా ఆర్సీఆర్ మిత్తల్ అంటే భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే నెంబర్ 1 ఉక్కు పరిశ్రమకు ఆద్యుడని చెప్పి మరొక్కసారి మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నాను. అలాంటి ఉక్కు పరిశ్రమ ఈరోజు ఇక్కడికి వస్తుంది. రాబోయే రోజుల్లో ఈ ప్లాంట్ వల్ల ఉక్కు రంగంలో నక్కపల్లి తిరుగులేని ఉక్కు శక్తిగా తయారవుతుంది. ఈ సందర్భంగా మీ అందరికీ అభినందనలు, రాష్ట్ర ప్రజానీకానికి అభినందనలు. ఈ సందర్భంగా మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కేంద్ర ప్రభుత్వ సహకారం ఉండబట్టే ఇది సాధ్యమైంది. ప్రధాని మోడీ గారు ఎప్పుడు చెప్పినట్టు చిప్ టు షేప్ తయారీ విధానానికి ఏపీ తిరుగులేని వేదిక. ప్రధానమంత్రి మోడీ గారు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మేక్ ఇన్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్ వంటి కార్యక్రమాలతో ఈ పరిశ్రమ ఈ రాష్ట్రానికి వచ్చింది. మీరు గుర్తుపెట్టుకోవాలి, ఆ రోజు నేను కానీ మా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల కంటే ముందు ఒక మాట మీ అందరికీ చెప్పాం. రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేస్తామని చెప్పామా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నాను. అభివృద్ధి, సంక్షేమం, సుపరిపాలన ఇవన్నీ 3 చేస్తామని చెప్పి 20 నెలల్లో చేసి చూపించిన ఘనత ఈ కూటమి ప్రభుత్వానిదని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. అందుకే ఈరోజు మిత్రుడు పవన్ కళ్యాణ్ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. నేను ఏ పని తలపెట్టినా అన్కండిషనల్ సపోర్ట్ ఇచ్చినటువంటి మిత్రుడు పవన్ కళ్యాణ్ని మరొకసారి అభినందిస్తున్నా. ఇంకో పక్క యువ నాయకుడు లోకేష్ గారు కూడా ఈ ప్రాజెక్ట్ రావడానికి ఒక ప్రణాళికాబద్ధంగా పనిచేశారు. ఇప్పుడే ఆదిత్య మిత్తల్ గారు చెప్పారు. ఆయనతో పరిచయం ఉంటే ఒక్క మాట చెప్పాలంటే ఐఎమ్ వెరీ హ్యాపీ. ఆదిత్య మిత్తల్జీ మ్యారీడ్ ఇన్ హైదరాబాద్. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ హిమ్. వెన్ ఐ met his father long back, I told him, your son is son-in-law of Andhra Pradesh. At that time,
that is Telugu community. Today, he showed interest. Lokesh and Aditya has made this reality. I really appreciate both of them for this extraordinary success. ఈ రోజు ఇక్కడే మీరందరూ గుర్తుపెట్టుకోవాలి, 5,465 ఎకరాల్లో వస్తున్న ఈ భారీ పరిశ్రమ ప్రత్యక్షంగా పరోక్షంగా 1,00,000 మందికి ఉద్యోగాలు వస్తాయి. ఇక్కడ ఒక విషయం చెప్పాలి, ఈ ప్రాజెక్ట్ రావడానికి, ఇక్కడ భూమి ఇవ్వడానికి ముందుకు వచ్చిన రైతాంగానికి మరొకసారి పేరు పేరున మనస్ఫూర్తిగా శిరస్సు వంచిన నమస్కారాలు తెలియజేస్తున్నాను. అమరావతి రైతులు ముందుకొచ్చారు, అమరావతి సాధ్యమైంది అంటే కాదు. ఈ రోజు మనం వేసిన ఫౌండేషన్ స్టీల్ సిటీకి ఫౌండేషన్ వేసామని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను.